ఇప్పుడు నేను ఎలా గ్రోత్ అయ్యానన్నది, నేను ఎలా సక్సెస్ అయ్యానన్నది చిన్న పీపీటీ. ఇది కూడా నేను ఇప్పుడు దాకా ఈ రకమైన పీపీటీ అయితే నేను చేయలేదు. చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే డెవలప్ అవ్వాలి కదండి ప్రతి ఒక్కళ్ళు ఏదో రకంగా. ఓకే, నేను కూడా మారాలనుకుని అప్డేట్ అవ్వండి ఫ్రెండ్స్. ఇది నా సక్సెస్ జర్నీ అండి ఇన్ ఐఎంసి. ఏంటంటే కనుక చూస్తున్నారు కదా, నాది క్లాత్ బిజినెస్ గా నా యొక్క జర్నీ కొనసాగుతూ ఉండేది. అయితే చాలా ఒడిదుడుకులు, చాలా టెన్షన్స్, చాలా ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే వ్యాపారంలో అనేక రకాల ఒడిదుడుకులు ఉన్నాయి. వ్యాపారం చేస్తున్న వాళ్ళకి మీకు తెలుసు, ఎండ వచ్చినా ప్రాబ్లమే, వర్షం వచ్చినా ప్రాబ్లమే. ఏదైనా షాపింగ్ మాల్ ఓపెన్ అయిందంటే నాకు టెన్షన్, ఎందుకంటే వ్యాపారం స్టక్ అవుతుంది అనే ఉద్దేశంతో. అయితే అలాంటి టైంలో నాకంటూ ఒక డ్రీమ్ అయితే ఉండేది ఫ్రెండ్స్. ఏంటంటే ఏదో ఒకటి చెయ్యాలి, ఏ రకంగానూ సాధించాలి. ఎట్టి పరిస్థితిలోనూ నా ఫ్యామిలీని ఒక మంచి పొజిషన్ తీసుకెళ్ళాలి. నేను ఒక మంచి డ్రీమ్, ఒక మంచి నేను అనుకున్న కళలను నెరవేర్చుకోవడానికి ఏదైనా ఆపర్చునిటీ దొరకపోదా అని వెతుకుతున్న సమయంలో దొరికింది ఫ్రెండ్స్ ఐఎంసీ. ఇది ఐఎంసీలోకి రాకముందు ఫొటోస్ ఫ్రెండ్స్ రెండు కూడాను. వచ్చిన తర్వాత చూడండి నా లైఫ్ ట్రాన్స్ఫార్మ్ ఎలా అయ్యింది అన్నది చూడండి. ఇక్కడ ఇక్కడ నా గురించి నేను చెప్తున్నానంటే ఎక్సలెంట్, నాకు ఇది చాలా ఎక్స్ట్రాడినరీగా నచ్చింది ఫ్రెండ్స్. నా లుక్ మారడమే కాదు ఫ్రెండ్స్, నా థింకింగ్ మారింది, నా డ్రీమ్స్ పెద్దదయ్యాయి, నా లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయింది ఫ్రెండ్స్. ఈ మార్పు కారణం ఒకే ఒకటని ఐఎంసీ ఆపర్చునిటీ. ఎక్స్ట్రాడినరీగా చెప్తానని, ఇది డ్రీమ్స్ ఆర్ ద సీడ్ ఆఫ్ సక్సెస్. నేను ఇది గట్టిగా నమ్ముతాను ఫ్రెండ్స్, ఎంతమంది నమ్ముతారో తెలియదు. కళలు అనేవి విజయానికి విత్తనాలు ఫ్రెండ్స్. మనకు చెప్తుంటాం మన డ్రీమ్స్ ని, ఇందాక నేను మీకు అంతా చెప్పింది దీన్ని బేస్ చేసుకునే. నా యొక్క డ్రీమ్ కి తగ్గట్టు నా డ్రీమ్ సక్సెస్ అవ్వాలంటే నాలాంటి డ్రీమర్స్ ని మనం వెతుక్కోవాలి మన టీంలో. డ్రీమ్ లేనోడికి రోజు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్న వాళ్ళతో మనం వర్క్ చేస్తూ టైం స్పెండ్ చేసుకుంటూ రోజు వేస్ట్ చేసుకునే టైం వేస్ట్ చేసుకోవడం కన్నా, డ్రీమర్స్ ఉన్నారు, ఆ డ్రీమర్స్ ని వెతికితే చాలు ఫ్రెండ్స్, సక్సెస్ వస్తుందండి. ఇక్కడ చూసుకుంటే గనక దీనికి కావాల్సిన కొటేషన్ నేను రాసుకున్నదాన్ని, మనకంటూ కళ ఉండాలి, దాన్ని ఏ రకంగా అచీవ్ అవ్వాలన్న ఆలోచన శక్తి ఉండాలి, దానికి ఒక ప్రణాళిక, దానికి ఏంటంటే ప్రణాళిక ఉండాలి, దాంతో పాటుగా కష్టపడే మనస్తత్వం ఉండాలి. ఇవన్నీ కలిస్తే మీ విజయం సక్సెస్ అన్నది గ్యారంటీ. అవునా కదండి? ఇది నా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అని. ఇప్పుడు చూసుకుంటే నేను టర్నింగ్ పాయింట్ కూడా ఉన్నాయండి, దీంట్లో చాలా ఉన్నాయండి. నేను సింపుల్ గా వచ్చేలేదండి, చాలా ఒడిదుడుకులు, చాలా టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి. అయితే అందరూ అనుకుంటుంటారు, సార్ మీకేం సార్ మీరు బాగానే చెప్పేస్తున్నారు, మీరు కూర్చొని బాగానే మాట్లాడుతున్నారు అంటారు. లేదండి, నేను కూడా మీ దగ్గర నుంచి వచ్చిన వ్యక్తినే. ఇక్కడ ఐఎంసి నా లైఫ్ ని మార్చేసింది ఫ్రెండ్స్. ఐఎంసీలోకి ఎంటర్ అయ్యడమే నా టర్నింగ్ పాయింట్. అయితే ఇక్కడ చేంజ్ ఆఫ్ చేంజ్ లైఫ్ అనే మాట స్లోగన్ విన్నాను, కానీ దాని యొక్క అర్థం ఎక్కడ తెలిసిందంటే చెప్తానండి. ఇక్కడ చూస్తే నా జీవితానికి ఒక బంగారు ఆపర్చునిటీ అని చెప్పొచ్చు, గోల్డెన్ ఆపర్చునిటీ ఈ ఐఎంసీ అండి. అయితే ఇక్కడ నా ఫస్ట్ ఐఎంసీలోకి ఎంటర్ అయిన తర్వాత నాలో కాన్ఫిడెంట్ ఇచ్చిన మీటింగ్ ఫ్రెండ్స్, హోమ్ మీటింగ్. ఇది నా ఫస్ట్ హోమ్ మీటింగ్ అండి ఐఎంసీలో ఎంటర్ అయిన తర్వాత. అది కూడా రాత్రి 7 గంటలకు చేశానండి. చెప్పాను కదండి, చాలా మందిని వెతుకుతూ పలానా పలానా వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పుకుంటూ వెళ్తే ఒక డాక్టర్ గారిని కలుద్దామని వెళ్ళి ఆయన మమ్మల్ని చాలా టైం వెయిట్ చేయిస్తే ఆయన దొరకక మళ్ళా వచ్చేస్తూ నాకు తెలిసిన వాళ్ళకి నేను ఎలా ఆపర్చునిటీలో ఎంటర్ అయ్యాను, నేను దాని గురించి చెప్పడానికి వచ్చాను, ఒక్కసారి మీరు టైం ఇవ్వగలరా అంటే అక్కడ ఒక దాని ఏమంటారు ఒక షెడ్, ఆ షెడ్ లో గ్యాదరింగ్ అయ్యారు ఒక దగ్గర ఒక 15 to 20 మెంబర్స్. ఇక్కడ సగమే కట్ అయింది. అప్పుడు అంత నాలెడ్జ్ లేదు కదండి ఫొటోస్ తీసుకోవాలన్న విషయం. అయితే ఇక్కడ పైన కనపడుతున్న వ్యక్తి చూస్తారు కదా, అక్కడ నేను చేసిన స్టెప్పే చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా అదే చేస్తే చాలండి. నేను అక్కడ చేసింది ఏంటండి, నా అప్లైనర్ అయినటువంటి విశ్వనాథ్ గారిని, ఖాన్ గారిని తీసుకెళ్లి కూర్చోబెట్టానండి అక్కడ. నేను అక్కడ ఏం చేయలేదు, వాళ్ళందరినీ గ్యాదరింగ్ చేసి కూర్చోబెడితే మా అప్లైనర్ విశ్వనాథ్ గారు డెమో చేశారు, ఖాన్ గారు ఐఎంసీ గురించి ఒకసారి వివరించారు. ఆ రెండింటితోటి చేసిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన బీవీ ఫ్రెండ్స్ 10,000 బీవీ ఫ్రెండ్స్. నాకు కాన్ఫిడెంట్ రావడానికి ఆ మీటింగ్ చాలా బాగా యూజ్ అయింది. 8 ఐడీలు వచ్చినాయండి. 8 ఐడీలు వచ్చి 10,000 రూపాయల ప్రోడక్ట్ ఆర్డర్ వచ్చిందండి. తీరా విషయం ఏంటంటే అప్పుడు ప్రోడక్ట్ అందుబాటులో లేదు. వచ్చిన తర్వాత తెస్తానని రాసుకుని వచ్చేస్తున్నాడు. ఆ తర్వాత ఖాన్ గారు అడిగి ఒక మాట చెప్పారు, సార్ మీరు ఇలా డెమోలు చేయండి, ప్లాన్ చెప్పండి, మీ ప్రోడక్ట్ అంతా ఆర్డర్ తీసుకోండి, వచ్చిన తర్వాత ఒకేసారి ఇచ్చేద్దాం. అదే నా టర్నింగ్ పాయింట్ ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈ పని మీరు చేస్తున్నారా? ఐఎంసీలో ఎంటర్ అయిన వెంటనే మీ అప్లైనర్ సపోర్ట్ తీసుకుని మీరు డెమో చేస్తున్నారా, హోమ్ మీటింగ్ చేస్తున్నారా? చేస్తే సక్సెస్ మీది, చెయ్యకపోతే సక్సెస్ స్లో అవుతుందండి. సార్ నేను ఒక్కనే చేస్తున్నాను, అప్లైనర్ అందుబాటులో లేదు సార్, మన దగ్గర ఉంది జూమ్ వేదిక, జూమ్ ను ఉపయోగించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా చూసుకుంటే కనుక
ఇది నా ఫస్ట్ మీటింగ్. ఈ సందర్భంగా నేను వాళ్ళిద్దరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నానని ఖాన్ గారు అని విశ్వనాథ్ గారికి. ఎందుకంటే వాళ్ళిద్దరూ లేకపోతే ఈ రోజు AMC లో ఈ రకంగా మాట్లాడే పరిస్థితి లేదు, ఈ రకమైన ఎంజాయ్మెంట్ కూడా లేదు ఫ్రెండ్స్. అందువలన దాంతో పాటుగా నా అప్లైనర్స్ చాలా మంది అయితే ఉన్నారు. MSR గారు అవ్వచ్చు, అఖ్తర్ సార్ అవ్వచ్చు, BRK సార్ అవ్వచ్చు, ప్రేమ్ కుమార్ గారు అవ్వచ్చు, ఆనంద్ వాజ్పేయి గారు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే MD సార్ దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను మోటివేట్ చేశారు ఫ్రెండ్స్. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ఈ సెషన్ ముందుకెళ్తున్నానని. అయితే ఇక్కడ IMC లో ఎంటర్ అయిన తర్వాత డెమో చేసేసాను. ఆ నెల సూపర్ స్టార్ అయిపోయాను ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత చాలా ఛాలెంజెస్ వచ్చినాయండి. ఛాలెంజెస్ ఏంటండి? చాలా వచ్చినాయి. తర్వాత 2-3 నెలల్లో ఆ క్వాలిఫైడ్ సూపర్ స్టార్ ని నేను ఒక్కనే మెయింటైన్ చేశాను. ఏ రకంగా? నేను ఒక్కనే ప్రోడక్ట్ ని మూవ్ చేసుకుంటూ రీటైల్ చేసుకుని 30,000 BV నేను ఒక్కనే చేశాను. 2-3 నెలలు అయ్యేసరికి నాకు ఇసుకొచ్చింది ఫ్రెండ్స్. ఇది జరిగి వాస్తవం చెప్తున్నానండి. ఇసుకొచ్చిన తర్వాత నా అప్లైన్ అయినటువంటి కానగారికి చేశానండి. ఎందుకంటే ఆయన ద్వారా నేను రావడం జరిగింది కాబట్టి ఆయన ఫోన్ చేసి, సార్ నా బిజినెస్ చేసుకుంటే చాలు సార్, ఇప్పుడంటే కరోనా వచ్చింది, నేను చేసుకున్న ఎంత కష్టపడవలసిన పని లేదు, నేను నా బిజినెస్ చేసుకున్నా నేను ఇన్కమ్ చేసుకుంటాను. ఎందుకంటే సూపర్ స్టార్ అయితే ఎంత ఇన్కమ్ వస్తుందండి? 7,000 నుంచి 8,000 అంతే కదండి అప్పుడు వచ్చే ఇన్కమ్. కానీ ఇప్పుడైతే 10,000 నుంచి 20,000 వస్తుందండి ఇన్కమ్. ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీలు ఇన్కమ్ సూపర్ స్టార్ లెవెల్ కి పెంచడం జరిగిందండి. అయితే ఆయన ఒకటే మాట చెప్పారు ఫ్రెండ్స్, సార్ ఇప్పుడు మీరు మీ టీం ని హ్యాండిల్ చేయండి, మీరు చెబితేనే మీ టీం వచ్చారు, వాళ్ళతో మీరు మాట్లాడండి, బిజినెస్ అవుతుంది. ఎందుకు అవ్వదు? వాళ్ళందరూ వచ్చి రాగానే చేసేరు, మీరు ప్రయత్నం చేస్తే కదా అని చెప్పారు. ఒక మాట సలహా అంటారు చూడండి, నా లైఫ్ ని అటు నుంచి ఇటు టర్నింగ్ చేసిందండి. ఆ టైంలోనే నేను చదివిన ఒక కొటేషన్, నేను వివేకానంద ఫ్యాన్ అండి, వివేకానంద బుక్స్ చదివి అని అక్కడ నేను కొటేషన్ చదివాను. కానగారు చెప్పిన మాటలు ఈ కొటేషన్ కి ఈక్వల్ గా ఉన్నాయి. ఎవరి కోసమో దేనికోసమో ఎదురు చూడకండి, మీరు చేయగలిగింది చెయ్యండి, ఎవరి మీద ఆశ పెట్టుకోకండి అనే కొటేషన్. ఇదేంటి ఇది? కానగారు ఆ మాట చెప్పారు, ఇక్కడ వివేకానంద కూడా ఇదే మాట చెప్పారు. అంటే లీడర్స్ ఆల్రెడీ ఇది ఎక్స్పీరియన్స్డ్ ఉంది, పెద్దవాళ్ళు చెప్పారంటే ఇది కరెక్టే, ఓకే నా లైఫ్ ని నా టీం ని నేను హ్యాండిల్ చేయాలని డెసిషన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి ఇప్పటికి నేను తిరిగి చూడలేదు, నా టీం నేను హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. అదే నా సక్సెస్ కి ఫస్ట్ స్టెప్ అండి. ఓకే, తర్వాత ఇలా కొంతకాలం జరిగిన తర్వాత కరోనా కొంత తగ్గిన తర్వాత ఒక మీటింగ్ వెళ్ళారు ఫ్రెండ్స్. ఆ మీటింగ్ లో ఈ పర్సన్ చెప్పిన మాటలు నా మైండ్ ని మొత్తం చేంజ్ చేసిందండి. ఏంటంటే ఈ ఫోటో నేను ఇప్పుడు వెతికితే దొరికిందండి, ఆ రోజు మీటింగ్ లో తీసిన పిక్. నిజంగానండి టర్నింగ్ పాయింట్స్ అంటారు కదా, మైండ్ చేంజ్ అవ్వడానికి, యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవడానికి, ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి ఈ మీటింగ్ నాకు బాగా ఉపయోగపడింది. MSR గారు ఆఫీస్ ఓపెన్ చేశారు. ఆ టైంలో ఖాన్ గారు నన్ను తీసుకెళ్ళడం జరిగింది. మధ్యలో ఒకటి మిస్ అయ్యాను ఫ్రెండ్స్, పని ఉంది. అయితే అక్కడ నాకు చూసింది ఏంటంటే గందరగోళంగా ఉన్న సమయంలో ఒక పర్సన్ బోర్డు మీద ఒక ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నిజంగా ఎంత గందరగోళంగా ఉందో తెలియదు, కానీ నాకు మాత్రం ఫోకస్డ్ గా ఆ బోర్డు మాత్రం కనపడుతుందండి. ఏంటంటే అక్కడ చెప్పింది, మీరు ఇంటి నుంచి బయలుదేరి ఆఫీస్కి వెళ్తున్నారు, జాబ్కి వెళ్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు. చేసిన తర్వాత ఎందుకు చేస్తున్నారు? డబ్బుల కోసం. వచ్చిన డబ్బులతో ఏం చేస్తున్నారు? ఏదో షాప్కి వెళ్ళి పర్చేజ్ చేస్తున్నారు. అవునా? దీనివల్ల బెనిఫిట్ ఉందా? నేను షాప్ పర్చేజ్ చేస్తున్నాను. ఎక్కడ? డిమార్ట్ లేదా విక్టరీ బజార్ లేదా మోర్ మార్కెట్ లో. అయితే నాకు ఎటువంటి బెనిఫిట్ లేదు. అక్కడ కొనుక్కునే బదులు ఈ IMC స్టోర్ లో తీసుకోండి, మీ యొక్క లైఫ్ మారుతుంది అన్న మాట నా మైండ్ లో పడిందని. అదే నా లైఫ్ టర్నింగ్ చేసిందండి. దీనికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నానండి మిరియాల రమణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు అక్కడ చెప్పిన మాట నా మైండ్ లో సీడ్ గా పడింది. ఆ సీడే నా టర్నింగ్ పాయింట్ అయిందండి. ఇది నేను ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఎన్నిసార్లు పేపర్ మీద రాసి పెట్టాను. ఏంటి ఇల్లు అంటున్నారు, ఆఫీస్ అంటున్నారు, షాప్ అంటున్నారు. ఈ షాప్ ప్లేస్ లో IMC షాప్ చేస్తే చేంజ్ అవుతుందా? అంటే నేను ఎన్ని పేజీలు చింపానో నాకే తెలియదు, ఎన్ని బుక్స్ మీద రాసానో తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత అర్థమైందండి, ఓకే ఇక్కడ విషయం ఉంది. చేంజ్ ద షాప్ చేంజ్ ద లైఫ్ అంటే కిరాణా షాప్ ను మార్చాలన్న మాట అనేది నాకు ఆ రోజు అర్థమైంది ఫ్రెండ్స్. అంటే మనం చూస్తూ ఉంటాం, అబ్జర్వేషన్ చెయ్యం ఫ్రెండ్స్. మనం ఏదైనా సరే ఏం చెయ్యాలని గమనించడం, చూస్తుంటాం అంతే. మార్నింగ్ జూమ్ అందరూ చూస్తున్నారు, కానీ ఎంతమంది గమనించి దాంట్లో ఉన్న ఫ్రూట్ ని తీసుకుంటున్నారు? అలాగా నేను వింటూ చూస్తూ ఉన్నాను, కానీ ఆ మీటింగ్ లోకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, అక్కడ గమనించానేమో మరి. అది నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అయిందండి. అక్కడి నుంచి మొదలెట్టానండి, రోడ్డు మీద కనబడుతున్న ప్రతి వ్యక్తికి చెప్పడం మొదలెట్టానండి. ఆ రోజు నుంచి 10 మంది నుంచి 20 మందికి రోజులో చెప్పడం మొదలెట్టాను IMC గురించి. మీరు ఎంతమందికి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు? ఇప్పుడు నేనైతే 10 నుంచి 20 మందికి డైలీ బేస్ లో చెప్పేవాడండి. 3 నుంచి 4 వచ్చేసేవారండి. 3 నుంచి 4 వచ్చేవారు. 3,000 నుంచి 4,000 రూపాయలు ప్రోడక్ట్ మూవ్ అయిపోయేది. ఎలా ఉంటుంది చెప్పండి బిజినెస్? ఏంటండి 20 మందికి చెప్తే 4 వచ్చారా సార్? ఊరుకోండి. నేను 2కి చెప్తే రావట్లేదు, 10 మందికి చెప్తే రావట్లేదు. రారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మార్కెట్ చాలా ఈజీ ఫ్రెండ్స్. మన బిజినెస్ ని చెప్పడం అవ్వచ్చు, ప్రమోట్ చేయడం చాలా ఈజీ. మాకు ఆ టైంలో జూమ్లు లేవు, యూట్యూబ్ లో వీడియోస్ లేవు, మీటింగ్స్ లేవు. అప్లైనర్ కలుద్దామంటే కరోనా. చెప్పండి బిజినెస్ ఎలా ఉంటది అంటారు? ఆ టైంలో మార్పించింది, చేంజ్ చేసింది. ఈ చేంజ్ ద షాప్ చేంజ్ ద లైఫ్ అనే కాన్సెప్ట్. ఇది నా మైండ్ ని మార్చేసింది. అంటే
మీటింగ్ లో ఎవరికి ఏంటి కనెక్ట్ అవుతుందో తెలియదు ఫ్రెండ్స్. అందుకే ప్రతి మీటింగ్ ని అటెండ్ అవ్వమంటారు. ఖాన్ గారు అంటుంటారు, నాకు ఇద్దరు పిల్లలు ఎంఎస్ఆర్ గారు చెప్పే ఇద్దరు పిల్లల కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది, ఇదేనా ముందుకెళ్ళింది. ఆ తర్వాత సక్సెస్ అనేది చాలా మంది అడిగారు తర్వాత, సార్ సక్సెస్ కి మీరు ఎలా చేస్తున్నారు, ఎంతమందిని మీరు ఎలా లీడ్ చేయగలుగుతున్నారు, క్వాలిఫికేషన్ ఎలా కంప్లీట్ అవుతుందని చాలా మంది వచ్చిన వాళ్ళు అడుగుతుంటారు కదా. సక్సెస్ కి షార్ట్ కట్స్ లేవు ఫ్రెండ్స్. కన్సిస్టెన్సీ మాత్రమే సక్సెస్ కి మార్గం. అక్కడి నుంచి నేను చెప్పాను కదా, నేను హోమ్ మీటింగ్ చేశాను, స్టోర్ మీటింగ్ చేశాను, 1-to-1 మీటింగ్ చేశాను. ఇంకా నాకు మా ఇంట్లో అయితే కనుక పిచ్చి పట్టిందరా బాబు, నీకు ఐఎంసీ పిచ్చి పట్టింది అన్నారు. ఎందుకంటే బ్యాగ్ తగిలించుకోవడం, డెమో వేసుకోవడం, వెళ్ళిపోవడం. 1-to-1, 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 1-to-1. నెక్స్ట్ జూమ్ సెషన్ వచ్చిందా, వీడియో ఆన్ చేసుకుని క్లియర్ గా వినేవారు ఫ్రెండ్స్. ఇక్కడ వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎందుకంటే అనేక రకాల కారణాలు అవ్వచ్చు, మీకు అనేక రకాల అడ్డు రావచ్చు. చూడండి, చాలా మంది వీడియో ఆన్ చేసుకున్నారు, ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే వీడియో ఆన్ చేసుకుంటే మన మైండ్ ఇక్కడే ఉంటది, ఫోకస్. చాలా మంది చెప్తారు వీడియో ఆఫ్ చేస్తుంది అనుకోండి, ఎందుకంటే మనం ఏదో పని చేస్తూ వినేద్దాం అనుకుంటాం, కానీ మన మైండ్ లో రెండు ఒకేసారి యాక్సెప్ట్ చేయండి ఫ్రెండ్స్. 1 hour నేర్చుకోవడానికి టైం కేటాయించాలంటే కేటాయించేయండి, నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేయాలి 1 hour అంటే ఇంప్లిమెంట్ చేసేయండి. అంతే తప్ప నేర్చుకుని ఇంప్లిమెంట్ ఒకేసారి చేస్తాను అంటే కన్నా అవ్వదు ఫ్రెండ్స్. నేను అది మాత్రం క్లియర్ గా చెప్తున్నాను. ఆ తర్వాత మామూలుగా కాదండి, చాలా మంది తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత వస్తాయి కదా డౌట్స్, ఈ కంపెనీ ఎంతకాలం ఉంటది, ఈ ప్రోడక్ట్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, అనేక రకాల నెగిటివ్స్ ఫ్రెండ్స్. నువ్వు చేసేస్తున్నావు, అందరికి ఇచ్చేస్తున్నావు, నువ్వేమైనా పెద్ద డాక్టర్వా, నీకు ఆరోగ్యం నువ్వు పెద్ద ఇదిగా చెప్పేస్తున్నావు, ఏదైనా తేడా వస్తే ఎవరు సమాధానం చెప్తారు? నేను కెనోపీ వేసేవాడిని ఫ్రెండ్స్, కెనోపీ వేసేవాడిని టీమ్ తోటి. అక్కడ వాకింగ్ వెళ్ళే డాక్టర్స్ అవ్వచ్చు, వేరే వేరే వాళ్ళు అవ్వచ్చు, నేను ఎవరిని తప్పట్లేదు. అక్కడ బోల్డ్ రకాల ప్రశ్నలు ఫ్రెండ్స్. కొంతమంది అయితే కనుక నేనైతే సమాధానం చెప్పగలిగేవాడిని, కానీ టీం అయితే కనుక భయపడి వెంటనే క్లోజ్ చేసుకుని వచ్చేసిన రోజులు ఉన్నాయి. అందుకే చెప్తున్నానండి, మీకు డౌట్ అన్నది వద్దు. డౌట్ ఇచ్చేవాళ్ళు, మైండ్ లో పడేవాళ్ళు చాలా మంది ఉంటుంటారు. ఆ డౌట్ ని మీరు క్లారిఫై చేసుకోవాల్సింది. మీ మైండ్ లో డౌట్ వచ్చింది, ఆ సీట్ ని లోపల ఉంచేయకండి, ఆ డౌట్ ని క్లారిఫై చేసుకుని ఆ డౌట్ ని తీసేయండి బయటికి. ఎవరి ద్వారా? మీ అప్లైనర్ కాంటాక్ట్ చేసి. మీకు నెగిటివ్ వచ్చింది, మీ అప్లైనర్ కాంటాక్ట్ చేయండి. సార్ ఇలా అన్నారేంటి సార్, నాకు ఇప్పుడు ఇది ఈ విషయం తెలియదు, ఇదేదో మంచిగా ఉంటుంది అనుకున్నాను, నేను ఎలా చేస్తున్నాను. మీ అప్లైనర్ కాంటాక్ట్ చేయండి. ఆ అప్లైనర్ అన్ని విషయాలు దాటుకుని వచ్చిన వ్యక్తి అండి. ఎప్పుడైతే ఇవన్నీ నేను చేశానో, నాకు కానగారికి ఒక 20 నుంచి 30 సార్లు చేసేవాను ఫ్రెండ్స్. నిజంగా భార్యతో కూడా మాట్లాడరేమో, అన్ని సార్లు మాట్లాడేవాడిని ఫోన్ కాల్. ప్రతి చిన్నదానికి క్లారిటీ ఫోన్ వెళ్ళిపోయేదాన్ని. నిజంగా ఆయన ఓపిక ఈ సందర్భంగా మరొకసారి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని. ఎందుకంటే ఆయన ఆ రోజు అంత ఓపిక్ గా సహనంతో సజెషన్స్, గైడెన్స్ చేశారు కాబట్టి ఈ రోజు ఇలా మాట్లాడగలుగుతున్నానని, ఇలా నిలబడి ఉన్నాను. నాకుండే తొత్తర అంటారు కదా, స్పీడ్ కి నేను ఉండలేను, ఎప్పుడో వెళ్ళిపోవాలి బిజినెస్ నుంచి. ఎందుకంటే అంత రకమైన స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే కనుక మీరు భలే చెప్పేస్తున్నారు సార్ అంటారు. లేదు ఫ్రెండ్స్, మేము కూడా మీ దగ్గర నుంచే వచ్చాం. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న దానికి, మేము స్టార్ట్ చేసిన దానికి చాలా వేరియేషన్ ఉందండి. అప్పుడు చాలా స్ట్రగుల్, ఓల్డ్ ఫోర్స్, నెట్వర్క్ మార్కెటింగ్ అనేసరికి ఎప్పుడో అయిపోయిందిరా బాబు అని చెప్పే రోజులు. ఇప్పుడంటే మనకి యూట్యూబ్ ఉంది, సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియాను బాగా వాడుతున్నారు, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు. అక్కడ ఎక్స్పీరియన్స్ షేర్ చేసిన ఎవరు లేరు, నాలెడ్జ్ షేర్ చేసే వాళ్ళు ఎవరు లేరు. నా మైండ్ లో ఉన్నది ఒకటే ఒక సూత్రం ఏంటంటే కనుక, ఎన్ని నెగిటివ్స్ వచ్చినా, ఎన్ని డౌట్స్ వచ్చినా, ఎంతమంది నేను ఇంకోటి చెప్పినండి, ఇన్విటేషన్ లో కూడా చాలా ఫెయిల్ అవుతూ ఉండేవాడిని. నేను మీకు ఫొటోస్ చూస్తే అర్థమవుతుంది. నేను చాలా సార్లు ఒక దగ్గర దగ్గర 1-2 సంవత్సరాలు ఒక్కడనే మీటింగ్లకు వెళ్ళేవాడిని. వైజాగ్ మీటింగ్ అయినా, విజయవాడ మీటింగ్ అయినా, హైదరాబాద్ మీటింగ్ అయినా, టీమ్ తో మీటింగ్ వెళ్ళడం చాలా తర్వాత అలవాటైంది. ఎందుకంటే నేను ఆ మీటింగ్ కి ఆ వాళ్ళని ఇన్వైట్ చేయడంలో ఫెయిల్ అయ్యేవాడిని. కానీ ఇప్పుడు నేను ఎక్స్ట్రాడినరీగా మీటింగ్లే కండక్ట్ చేయగలుగుతున్నాను. అలాగే మొదటి మీటింగ్ లో అయితే చాలా ఫీల్ అయినాను. ప్రతి ఒక్కరికి స్టేజ్ ఫీర్ ఉంటుంది. అలాగే నాకు ఒకటే మంత్రం ఉందని, అదే నెవర్ గివ్ అప్. నెవర్ గివ్ అప్. ఇప్పుడు దీంట్లో నాకు విషయం ఉంది, నేను దీంట్లో తాడో పేడో తేల్చుకోవాలి అంతే, దీనికి బయటికి వెళ్ళకూడదు, నేను సాధించాలి అన్నదానికి నాకు కొటేషన్ బాగా ఇన్స్పైర్ చేసిందండి. నేను చదువుకున్న టైం నుంచి కూడా నాకు ఒక వివేకానంద కొటేషన్, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ రీచ్ అని, గోల్ రీచ్ అయ్యేంత వరకు నువ్వు నీ పరుగు ఆపకు అనే ఒక కొటేషన్ అన్నది నన్ను ముందుకు నడిపించిందని. అలాగా నేను చేసుకుంటూ వెళ్తే నైట్ అర్ధరాత్రి పగరాత్రి అని కాదండి, నేను డెమో రాత్రి 12 గంటల దాకా చేసిన రోజులు ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే డెమో చేసి ఇంటికి రాత్రి 2 గంటలకు వచ్చిన రోజులు ఉన్నాయండి. ఎక్కడ హోమ్ మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళిపోయేవాడిని. టీం ఉన్నారా లేదా, 1-to-1 అప్లైనర్ ఉన్నాడా లేదా తెలియదు, బండిలో పెట్రోల్ ఉందా లేదా, వెళ్ళిపోవడమే. 100 కిలోమీటర్లు అయినా సరే, 200 కిలోమీటర్లు అయినా సరే, అలా ప్రతి మీటింగ్ అటెండ్ అవుతూ నాలో కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ, బస్ జర్నీలు, లాంగ్ జర్నీలు, ఎన్ని జర్నీలో నేను వారంలో 3 రోజులు ఇంటికి ఉండేవాడిని, 4 రోజులు క్యాంపుల మీద ఉండేవాడు ఫ్రెండ్స్. ప్రతి గురువారం నైట్ క్యాంప్ ఉండేదాన్ని, ప్రతి గురువారం నైట్ బస్ జర్నీ, ఎక్కడికో చోట లాంగ్ జర్నీ, నైట్ అంతా జర్నీ, మార్నింగ్ అక్కడ వరకు, తర్వాత మళ్ళీ ఇంకో చోట వరకు, ఇలా అలా చేసుకుంటూ వెళ్తే, ఇలా చూడండి, నేను ఏపీ తెలంగాణలో అన్ని స్టేట్స్ చాలా వరకు అన్ని ఏరియాలు కవర్ చేశానండి. హైదరాబాద్ కవర్ చేశాను, ఖమ్మం కవర్ చేశాను, వరంగల్, అలాగే
మనకి మంచిర్యాల, నెల్లూరు, ఒంగోలు, చిత్తూరు, అలాగే విజయవాడ, గుంటూరు, ఇలా చూసుకుంటే ఈ వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, అన్ని ఏరియాలు ఫ్రెండ్స్, ఒకటి రెండు కాదు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక ఏరియాలని ఒక్కనే బ్యాగ్ కట్టుకోవడం. ఇదిగోండి నా డెమో బ్యాగ్ ఒకటి, నా బట్టల బ్యాగ్ ఒకటి, రెండు బ్యాగులు పట్టుకోవడం, తగిలించుకోవడం, వెళ్ళిపోవడం. ఇది హైదరాబాద్ ఎస్డి ఆఫీస్. తర్వాత ఇలాగే నేను వెళ్ళే జర్నీలో నేను చేసిన ఇంకొక పని ఏంటంటే, నా యొక్క 5 లైన్స్ లోను 5 స్టోర్స్ వచ్చేటట్టయితే ఫోకస్ పెట్టాను ఫ్రెండ్స్. స్టోర్స్ ఓపెన్ చేయించాను. ఎందుకంటే ఎవరైతే కమిట్మెంట్ తో వర్క్ చేసి వాళ్ళ టీం ఒక 10 మంది 20 మంది వచ్చారో అక్కడ కంపల్సరీగా స్టోర్ అనేది ప్లాన్ చేయండి. అవుట్లెట్, ఈ అవుట్లెట్ తోటి బిజినెస్ వచ్చేస్తుంది, బిజినెస్ చేసేయాలని కాదండి. అలాంటి మోటో ఉన్న వాళ్ళైతే స్టోరే పెట్టించకండి. మీ టీమ్ కి గైడ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం స్టోర్ పెట్టించండి. ఎందుకంటే ఆ ప్రోడక్ట్, ఆ బీవీస్ మీ టీమ్ కి మాత్రమే అవుతుంది. మీరు బిజినెస్ చేయాలంటే ఫ్రాంచైజీ పెట్టించండి. ఓకేనా? అలా స్టోర్ పెట్టినప్పుడు రికగ్నైజేషన్ అని. అలాగే హరిద్వార్ వెళ్ళాను, టీమ్ తో వెళ్ళాను. దగ్గర దగ్గర ఒకసారి అయితే 20 మెంబర్స్ తో వెళ్తే, ఒకసారి 130-20 మందితోటి మా లెజెండ్ టీం అందరూ కలిసి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నా మైండ్ యాటిట్యూడ్ మారిపోయిందండి. ఎందుకంటే అప్పుడు దాకా కరోనా టైంలో జూమ్ లో చూసామండి. ఆనంద్ వాజ్పేయి గారు, డాక్టర్ ఆనంద్ వాజ్పేయి గారు చాలా బాగుంటారండి. చాలా తెల్ల తెల్లగా, బబ్లీగా, చాలా సూపర్ గా ఉంటారు. చాలా ఎనర్జెటిక్ పర్సన్ అండి. ఓకే. అలాగే అఫ్రీన్ మ్యామ్, మేడం, వీళ్ళిద్దరూ కూడా ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది అప్పుడు అపారంగా ఇచ్చేవారు. ప్రతిసారి జూమ్ సెషన్స్ ఇచ్చేవారండి. అక్కడ డైరెక్ట్ గా లైవ్ లో చూడడం జరిగింది, వేర్ హౌస్ చూడడం జరిగింది, ఫ్యాక్టరీ చూడడం జరిగింది. ఫ్యాక్టరీలో మనం టీమ్ తోటి ఫొటోస్ తీసుకోవడం జరిగింది, టీమ్ తో కూడా తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ఆ ఆగ్రా వెళ్ళి మొత్తం అందరూ కూడా సరదాగా ఒక రోజు ట్రిప్ అయితే వేయడం జరిగింది. తాజ్ మహల్ చూడడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా నా యొక్క డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం అయింది. అలాగే ఐఎంసీ లోకి వచ్చిన తర్వాత గోవా ట్రిప్, అంటే ట్రిప్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఎంజాయ్ చేయాలనుకుంటాం, గోవా వెళ్ళాలనుకునే కళ అయితే ఉండేది, కానీ ఐఎంసీలో వచ్చిన తర్వాత వెళ్ళడం జరిగింది. అలాగే నేను ఫస్ట్ టైం ఏరోప్లేన్ అంటే ఫ్లైట్ ఎక్కానండి. నా జీవితంలో ఫస్ట్ టైం గోవా ట్రిప్. ఇది 5 మందితో అయితే వెళ్ళడం జరిగింది. మన లెజెండ్ టీమ్ లో ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ అండి. ఫస్ట్ టైం అక్కడ ఎక్కిన ఫ్లైట్ ఈ రోజుకి అయితే కనుక ఒక 15-20 సార్లు ఎక్కానండి ఫ్లైట్ జర్నీలు. ఎందుకంటే తిరుగుతున్న ఫ్లైట్ లోనే తిరుగుతున్నాం. అందరూ అంటున్నారు, ఒరే బాబు నీకు ఫ్లైట్ తప్ప ఇంకా ట్రైన్లు, బస్సులు, జర్నీలు చేయవా అని. ఏమో ఐఎంసీ పుణ్యమాని ఫ్లైట్ లోనే తిరుగుతున్నాం. మీకు ఎవరికైతే జర్నీలో ఇంట్రెస్ట్ ఉందో, మీరు డ్రీమ్స్ ఏదైతే ఫ్లైట్ ఎక్కాలని డ్రీమ్ ఉందో పెట్టుకోండి ఫ్రెండ్స్, వెళ్ళొచ్చేద్దాం. అలాగే ఇప్పుడు గోవా దగ్గర దగ్గర 3 సార్లు వెళ్ళానండి కంపెనీ తరపునే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. ఇదంతా వెళ్ళడం కాదండి, డబ్బు పెట్టిన వెళ్ళడం కాదు ఫ్రెండ్స్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వెళ్ళడం. అక్కడ మీటింగ్ చాలా ఎక్స్ట్రాడినరీ జరిగింది. అక్కడ చెప్పిన మెంటర్స్, అక్కడ చెప్పిన లీడర్స్ యొక్క స్పీచెస్ కూడా నా మైండ్ లో బాగా స్టోరేజ్ అయ్యింది. అది కూడా నేను ఇంత కమిట్మెంట్ తీసుకోవడానికి నాకు దోహదపడిందండి. అలా గ్రేట్ అప్లైనర్స్ మన దాంట్లో ఉన్న వాళ్ళు. అలాగే కోర్ టీమ్ లో ఎంటర్ అయిన తర్వాత ఇంకొక లెవెల్ పెరిగింది ఫ్రెండ్. అంటే లెవెల్ అంటే వేరే కాదు, ఇంకొక అప్గ్రేడేషన్ నా లైఫ్ లో. కోర్ టీమ్ లో ఏంటంటే కనుక 200 మందిని సెలెక్ట్ చేశారు ఇండియాలో, దాంట్లో వన్ ఆఫ్ ది మెంబర్ నేను. దాంతో పాటు అక్కడ ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ఆ ట్రైనింగ్స్ ద్వారా నా బిజినెస్ ని గ్రోత్ చేసుకోవడానికి అక్కడ టిప్స్ అన్నది నాకు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ కూడా ఐఎంసీ కంపెనీలో నేను సాధించిన, చెప్పాలంటే సాధిస్తున్న, తీసుకుంటున్న, నేర్చుకుంటున్న విషయాలని. అలాగే ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేశాను. ఫారెన్ ట్రిప్ పటాయా వెళ్ళానండి, బ్యాంకాక్. తర్వాత పటాయాలో ఎక్స్ట్రాడినరీ మీటింగ్ అయితే జరిగింది. దాని తర్వాత ఇక్కడ రికగ్నైజేషన్స్ ఉన్నాయండి, మన ఐఎంసీలు అన్ని ఉన్నాయి. గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా తీసుకోవడం జరిగింది డైరెక్ట్ సెల్లర్ గా. తర్వాత మన లాస్ట్ ఇయర్ దుబాయ్ ట్రిప్ కూడా వెళ్ళడం జరిగింది, ఎంజాయ్ చేసి వచ్చింది. దుబాయ్ వెళ్ళేవారు, చూశారు, పనికి వెళ్తున్నారు అని అనుకున్నాను, కానీ ఎంజాయ్ చేసి చూసొద్దామని అయితే అనుకోలేదు ఫ్రెండ్స్. కానీ అక్కడ బుల్స్ ఖలీఫా నిజంగానండి ఎక్స్ట్రాడినరీ అండి. ఎక్కలేదు కానీ ఎక్కువ ఈసారి అయితే మనం వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎక్కేస్తాం. అక్కడ టైం చాలా రెస్ట్ ఉంటుందంటే అందువల్ల మనకి టైం లేదనే ఉద్దేశంతో వెళ్ళలేదు. కానీ ఇవన్నీ కూడా కళ్ళతో చూసే అవకాశం కలిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఓన్లీ చూస్తున్నారు. అక్కడికి మీరు వెళ్ళుంటే మీరు ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. మీరు ఈ సంవత్సరం ఉన్న ఆఫర్ ఏంటంటే బాలి ట్రిప్. బాలి ట్రిప్ కి ఎంతమంది వద్దాం అనుకుంటున్నారో చార్ట్ చేయండి. బాలి ట్రిప్ కి ఎంత మంది ప్లాన్ చేసుకుంటున్నారు? ఫారెన్ ట్రిప్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో రావాలని డిసైడ్ అయ్యారు. ఇక్కడ 126 మెంబర్స్ ఉన్నారు. సూపర్. నెంబర్ 9 కూడా, ఈ రోజు నెంబర్ 9, టోటల్ నెంబర్ 9. చెప్పండి, బాలి ట్రిప్ ఎంతమంది రావాలనుకుంటున్నారు విత్ ఫ్యామిలీస్ తోటి? నేనైతే ఫ్యామిలీస్ తో వెళ్ళాలనుకుంటున్నాను. ఈ 2 ఫారెన్ ట్రిప్స్, ఇక్కడ డొమెస్టిక్ గా పెట్టిన ట్రిప్స్ అన్ని కూడా ఒక్కనే వెళ్ళాను. కానీ ఇక్కడి నుంచి ఏంటంటే కనుక పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి ఫ్యామిలీతో రావాలని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ మీరైతే డెసిషన్ తీసుకోండి. మీరు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో దానికి మీ అప్లైనర్ తోటి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. మీ అప్లైనర్ తో కాంటాక్ట్ అయినప్పుడు మాత్రమే మీ యొక్క డ్రీమ్, మీ యొక్క గోల్ ఆయనకి తెలుస్తుందండి. ఇది డైలీ బేస్ లో ఉండాలి ఫ్రెండ్స్. ప్రతి ఏదో 10 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి, నెలలకు ఒకసారి గుడ్ ఐఎంసీ ఈ కాదండి. మీరు వాట్సాప్ లో చాట్ చేస్తారా, కమ్యూనికేట్ చేస్తారా, లేదా ఫోన్ లో కమ్యూనికేషన్ లో ఉంటారా? మీటింగ్ పెడితే ఖచ్చితంగా అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. నేను చెప్తాను, నా బిజినెస్ సక్సెస్ కి కారణం ఒకటే, మీటింగ్ మీటింగ్ మీటింగ్. ఏ మీటింగ్ అయినా సరే అడగండి, ఎవరినైనా సరే అడగండి. వైజాగ్, విజయవాడ, కాకినాడ, హైదరాబాద్, రాజమండ్రి, ఏ ఏరియాలోకి వెళ్ళినా సరే అంటే
ఫ్రెండ్స్ సర్కిల్ అనేది యాడ్ అవడం జరుగుతుందండి. ఎందుకంటే వాళ్ళందరూ ఎలా తెలుస్తుందంటే కనుక ఈ జూమ్ వేదిక నన్ను పరిచయం చేసుకున్నాను, ఒక ఐడెంటిటీ ఇచ్చింది, అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా పరిచయం అవడం జరుగుతుందండి. ఒక ఫేమ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు మీటింగ్ మిస్ అయ్యారంటే గనక మీ యొక్క సక్సెస్ ని కిందకి తొక్కినట్టేనండి. మీరు మీటింగ్లు ప్లాన్ చేయండి, మీటింగ్ అటెండ్ అవ్వండి, మాట్లాడే అవకాశం వస్తుంటే వేరే వేరే కాదండి, మీ గురించి మీరు తెలుసుకున్న విషయాల గురించి తెలియజేయండి. ఐఎంసీలో ఏం సాధించాలనుకుంటారో మీ డ్రీమ్ గా, మీ యొక్క లీడర్షిప్ క్వాలిటీ అంటే మీరు ఏదైతే డ్రీమ్ సాధించాలనుకుంటారో మీ టీం కి తెలియజేయండి. ఎప్పుడైతే మీరు టీం కి తెలియజేస్తుంటారో ఆటోమేటిక్ గా వాళ్ళు మిమ్మల్ని అంటే అడుగుతుంటారు కదా, ప్రశ్నలు అడుగుతుంటారు, గుచ్చుపడడం అంటారు, ఏదైనా అనుకోండి, మనం సక్సెస్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీ డ్రీమ్ మీలోనే దాచుకున్నారు అనుకోండి, ఎంతవరకు సక్సెస్ అవుతాం అనేది తెలియదు. మీరు ఏదైతే బాలీ ట్రిప్ నేను రావాలని ఈ రోజే రాసి పెట్టాను ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ రాసి పెట్టేసుకున్నాను. బాలీ ట్రిప్ నేను ఒక్కనే కాదు, నేను ఆల్రెడీ టీమ్ తో వెళ్ళాలి అని నేను డిసైడ్ అయినాను. ఇప్పుడు మన టీమ్ లో చాలా మంది లీడర్స్ లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఆల్రెడీ 1,00,000 బీవీ అంటే బాలీ ట్రిప్ రావాలంటే 3,00,000 బీవీ కంప్లీట్ అవ్వాలి. సైడ్ వాల్యూమ్ సిల్వర్ స్టార్ మెయింటైన్ చేస్తూ ఒకటేనండి సిల్వర్ స్టార్ కి ఇచ్చేసింది ఫ్రెండ్స్. పటాయా వెళ్ళినప్పుడు కానీ దుబాయ్ వెళ్ళినప్పుడు కానీ చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్. అంత కష్టం ఇప్పుడైతే ఇవ్వలేదు. మీకు ఎక్కువ మందికి అచీవ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. దీనిని అందరూ కూడా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా యొక్క జర్నీలో ఇప్పుడు దాకా నేను మీకు చూపించిన విషయాల్లో నా యొక్క సక్సెస్ స్టోరీ అంటే ఫిక్స్ వైజ్ గా చూపించాలని అనిపించింది ఈ రోజు, అవే చూపించాను. దీంట్లో మీకు ఏదన్నా నచ్చి ఉంటే యాక్సెప్ట్ చేయండి. మీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఐఎంసీ అని గట్టిగా నమ్మండి ఫ్రెండ్స్. ఐఎంసీ ద్వారా మీరు ఏ పనైనా చేయండి, ఏ జాబ్ అయినా చేయండి, ఏ బిజినెస్ అయినా చేయండి. టైం మాత్రం కేటాయించండి. మీరు 2 గంటల 3 గంటల, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు ఎక్స్ట్రాడినరీగా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చిన లెజెండ్ టీం అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా అప్లైనర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా టీం మెంబర్స్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ అందరితోటి నేను బాలీలో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, అందరూ కలిసి ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాబర్ట్ గారు. గుడ్ ఐఎంసీ.